ప్రైజ్ ద లార్డ్. నా కృప నీకు చాలును. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం ఉన్నటువంటి మాట ఇది. ఈ మాట స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే అపోస్తలుడైనటువంటి పౌలునకు సెలవిచ్చినటువంటి మాట. పౌలు యేసుక్రీస్తు ప్రభువుని తన సురక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆ సువర్తమానం అంతటినీ లోకంలోకి తీసుకుని వెళ్తుండగా పౌలు జీవితంలో ఎన్నో ఒడదొడుకులు, ఇబ్బందులు, ఆ తర్వాత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి వ్యక్తులు తాను చేస్తున్నటువంటి పరిచర్యను అడ్డగించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ వాటన్నిటిలో యేసుక్రీస్తు ప్రభువు వారి కృప పౌలునకు సరిపోయింది. ఎంతగా అంటే పౌలు అనేకుల్ని క్రీస్తు కొరకు సంపాదించినటువంటి సత్యం మనందరికీ తెలిసిందే. ఈరోజు ఈ మాటలు నీవు వింటుండగా నీ జీవితంలో నీవు క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడుతూ క్రీస్తు బిడ్డగా నీవు ఉంటున్న క్రమంలో ఎన్నో ఒడిదుడుకుల గుండా, ఇబ్బందుల గుండా, శ్రమ గుండా వెళ్తున్నావా? నీ విశ్వాసం పరీక్షించబడుతుందా? అయితే నువ్వు దిగులు చెందనక్కర్లేదు. ఆయన కృప పౌలునకు సరిపోయినట్టుగా నీకు నువ్వు సరిపోతుంది. ఆ కృప నీ జీవితంలో సమృద్ధిని అనుగ్రహిస్తుంది.